శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి 360 ఏళ్ల తర్వాత వచ్చిన ఇంతటి అదృష్టం కారణంగా పైగా ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో జరగబోయేది 100% ఇదే. మరి కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? అంతేకాకుండా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి? కుంభరాశి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అంతేకాకుండా ఈ సమయంలో వీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే అదేంటి అని ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన వీడియోలో ఎంతో విశేషంగా తెలుసుకుందాం. మరి ఇప్పటివరకు మీరు మా ఛానల్లో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్రాక్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు చాలా సపోర్టివ్గా ఇంకా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే కనుక ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిరరాశి అని, వారు తత్వపు రాశి అని, శీర్షోదయ రాశి అని పిలుస్తూ ఉంటారు. ఎక్కువగా ఆనందంగా ఉండడానికే ఇంపార్టెన్స్ ఇస్తారు. అధికంగా జ్ఞాపక శక్తి ఉంటుంది. కానీ దానిని ఉపయోగించే మార్గం మాత్రం వీళ్ళకి తెలియదు. ఒక జిజ్ఞాసను కలిగి ఉండాలి అనుకుంటారు. అంటే ఒక పట్టు కలిగి ఉండాలి అనుకుంటారు, కానీ ఆ పనిని కూడా సరిగ్గా చేయలేరు. ఇక మంచి చెడు ఆలోచించిన తర్వాత ఒక పనిని మొదలుపెడతారు, కానీ ఈ లోపుగానే ఈ పనికి సంబంధించినటువంటి పనులు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా వీళ్ళకి అతీంద్రియ విద్య మీద ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. అయితే మీరు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి మాత్రం వీళ్ళకి ఏదైనా విషయంలో ఇంకా ఆసక్తి వచ్చిందంటే, అనాసక్తి వచ్చిందంటే గనక దానిని అక్కడ వదిలిపెట్టేస్తారు. ముఖ్యమైన బలహీనత అయితే మీరు ఎలాంటి ఆశ లేకుండా ఎదుటి వాళ్ళ నుంచి పనులు పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను కూడా ఎవరికీ తెలియనివ్వరు. అదేవిధంగా తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయి అనే విషయాన్ని కూడా ఎవరికీ తెలియనివ్వరు. కుంభరాశి వారు ఎప్పుడూ కూడా గుబ్బలంగా ఉంటారు. మీరు సున్నిత స్వభావులు కనుక ఏ చిన్న మాట అన్న వెంటనే నడుచుకుంటారో అదే విధంగా కొన్ని విషయాలలో సత్వరమైన నిర్ణయాన్ని తీసుకోలేరు. కొన్నిసార్లు అయితే ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎందుకు తీసుకోవాలో అని తెలియక పూజిస్తున్నాడు. దీనికి కారణంగానే కొన్నిసార్లు వీరు చిక్కుల్లో చిక్కుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. అయితే ఈ రాశి వారు అందరికీ కూడా సాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వల్ల ఈ రాశి వారిని అందరూ కూడా సాధారణంగానే ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం అనేది వీళ్ళకి నచ్చదు. ఉన్నట్లుగానే మొహం మీద మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే వీరు చేసే పనులు మాటల్లో కాకుండా చేతుల్లో చూపిస్తారో. ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు. వీరి అలవాట్లు మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. జీవితంలో క్రమశిక్షణ నిలవలేని పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో ఎంతో అదృష్టం కలిసొస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో కుంభరాశి వారి యొక్క గ్రహస్థితులు పూర్తిగా మారబోతున్నాయి. ఈ మార్పు అనేది 360 ఏళ్ల సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ గ్రహస్థితిలో మారడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో వీరికి విపరీతమైన అదృష్టం కలుగుతుంది. అంతేకాకుండా ఈ స్త్రీ కారణంగా కూడా వీళ్ళ జీవితం చాలా కీలకంగా మారుతుంది. మరి ఆ స్త్రీ ఎవరో కాదండి, కుంభరాశి వారి యొక్క తల్లి అని ప్రత్యేకంగా చెప్పొచ్చు. మీరు తల్లి కారణంగా ఈ సమయంలో కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. మరి అవి ఏంటో చూసినట్లయితే వృత్తిపరంగా చూసుకుందాం. మొదటైతే వీరికి మిశ్రమ ఫలితాలు పొందుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యక్తులు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఇతరుల మీకు ఇష్టం లేకపోయినా కూడా ఈ సమయంలో కొన్ని పనులు అయితే చేయాల్సి ఉంటుంది. దీని కారణంగా మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురవుతూ ఉంటారు. అయితే ఈ సమయంలో కుదిరి గోచారం అనుకూలంగా ఉండదు, కాబట్టి మీలో కోపం, ఆవేశం ఎక్కువ అయ్యేటటువంటి ఆకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో వీలైనంత వరకు మీపై అధికారులతో గాని, మీ సహా ఉద్యోగులతో గాని అనవసరమైన వివాదాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది.
ముఖ్యంగా ఈ సమయంలో ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సిన రావడం గాని, లేదా మీకు నచ్చని చోట పని చేయాల్సిన రావడం గాని ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మార్పు కోసం మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాలి. లేదు కాదు అని మీరు కంగారు పడితే మాత్రం ఇది మీ కెరీర్‌కి ఒక పెద్ద బిగ్గెస్ట్ మైనస్‌గా కాడ నిలుస్తుంది. ఇక మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారో అంతేకాకుండా మీ పొజిషన్ అభివృద్ధి కలగడం గాని లేదంటే మీ పేరు ప్రఖ్యాతలు మరింతగా పెరగడం గాని జరుగుతుంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విశేషమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే ఉద్యోగంలో ఉండి అభివృద్ధి కోసం లేదా ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా ఈ సమయంలో మీకు అనుకూలమైన ఫలితాలని వినడం పొందడం జరుగుతూ ఉంటుంది. ఇక ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో విపరీతమైన ఖర్చును అనేది పెరుగుతూ ఉంటాయి. అయితే మీరు కాస్త ఇబ్బంది అయితే గురవుతూ ఉంటారు. ఆర్థికంగా కానీ మీరు ఎంత పొదుపు చేయాలి అనుకున్న కూడా ఏదో ఒక రూపంలో డబ్బు అనేది ఖర్చు అవడం వల్ల మీరు మీ బంధువుల నుంచి గాని ఆర్థిక సంస్థల నుంచి గాని ఆర్థిక సాయం పొందేటటువంటి అవకాశం కీలకంగా కనిపిస్తుంది. అయితే మీ ఆదాయంలో మీ పెరుగుదల కారణంగా ఆర్థిక సమస్యలు కొంతమేరకు తగ్గుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో పెట్టుబడులు అంతగా అనుకూలించవు. ముఖ్యంగా ఇతరుల మాటలు విని తప్పుడు రంగాల్లో పెట్టుబడి పెట్టేటటువంటి ఆకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి అటువంటి వారి మాటలకు లొంగకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో కుజుడు ఇంకా సూర్యుని గోచారం అనుకూలంగా లేదు కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అనేది అవసరం. ఎముక ఇంకా రక్తానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల కారణంగా మీరు ఇబ్బంది పడేటటువంటి ఆకాశం కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో మీ తల్లిగారి ఇక అదృష్టం కారణంగా మీరు ఆరోగ్య విషయంలో కూడా సానుకూలమైన ఫలితాలను పొందుకుంటారు. అయితే విశ్రాంతి ఎక్కువగా తీసుకోవడం మంచిది. మంచి పౌష్టికాహారాన్ని కూడా తీసుకోవాలి. మీకు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కొంత సామాన్యమైన సమయంగా కనిపిస్తుంది. దీంతో పాటు అనుకూలమైన ఫలితాలను పొందుకుంటారు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి నుంచి మీకు విపరీతమైన సహకారం లభిస్తుంది. దీని కారణంగా వ్యక్తి పరంగా ఇతర పనులు పరంగా కూడా మీరు పడుతున్న ఆందోళనలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో తగ్గేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీ సంతానం విషయంలో కూడా మీరు విపరీతమైన ఆనందానికి లోనై ఎన్నో శుభవార్తలు మీరు వినడం జరుగుతుంది. దీంతో పాటుగా వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే మంచి సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాచిన కారణంగా భాగస్వాముల సమస్య కారణంగా వ్యాపారం ఇప్పటివరకు మందకొండ సాగుతున్నట్లయితే వీటన్నిటి నుంచి కూడా విముక్తి పొందుతారు. వినియోగదారులతో గాని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీకు దూరమయ్యే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఇలాంటి ప్రయత్నాలు మాత్రం ఎట్టి పరిస్థితులను చేయదు. అయితే ఇంకా వ్యాపారంలో ఈ సమయంలో కొంత అభివృద్ధి కూడా సాధ్యమయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థుల పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం చాలా బాగుంది. ఇక సూర్యుడు కుజుడు బుధుని గోచారం అనుకూలంగా లేదు. కాకపోతే ఈ సమయంలో మీరు కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా చదువు విషయంలో అదనపు శ్రద్ధ తీసుకోవాలని విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఏకాగ్రత తగ్గడం వల్ల అనవసరమైన విషయాలపై వాద వివాదాలపై ఎక్కువగా సమయాన్ని వ్యక్తం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రహస్థితి అనేది మీ తల్లిగారి ఈ అదృష్టం కారణంగా మారడం వల్ల విద్యార్థుల్లో చదువుపై ఉండే నిర్లక్ష్య ధోరణి కూడా తగ్గుతుంది. అదేవిధంగా పరీక్షలు రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.